హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి నాగోలు చౌరస్తాలు ఉన్నామండి. ఇది వచ్చేసి నాగోలు ఫ్లైఓవర్. ఇక్కడ నాగోలు బస్ స్టాప్ని చూసారా? ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ వచ్చిందండి. చూడండి, బస్సు వస్తుంది చూసారా? ఆ రూట్లోకి వెళ్ళాలండి. ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. ఇది మెయిన్ ఏరియా అండి నాగోలు. ఇది నాగోలు టు ఎల్బీ నగర్ రూట్ అండి. ఇది చూడండి, ఈ ఏరియా వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహ కాలనీ అండి. లక్ష్మీ నరసింహ కాలనీలో రోడ్ నెంబర్ 8లో ఉంటుందండి మన హౌస్. చూడండి, ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. లక్ష్మీ నరసింహ కాలనీ నాగోలుని మీరు గూగుల్లో కొట్టినా వస్తుందండి. ఈ ఏరియా వచ్చేసి నాగోలు చౌరస్తాకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. నాగోలు మెట్రోకి వెళ్ళి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ బోర్డుని చూసారా? మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి. జస్ట్ థర్డ్ హౌస్ అండి, అంతే. ఈ లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 8లో థర్డ్ హౌస్ అండి మనం చూసేది. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 1.5 year ఓల్డ్ అండి. కన్స్ట్రక్షన్ మొత్తం చాలా బాగా చేశారు. చూడండి, ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదేనండి బిల్డింగ్. ఈ బిల్డింగ్ మొత్తం మనకు చెట్లతోనే ఉందండి. మొత్తం వీళ్ళు ఓనర్ వాళ్ళే ఉంచుకుందాం అనుకొని చాలా బాగా చేశారండి. ప్లాంటేషన్ మాత్రం చాలా బాగుంది. ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఇల్లు అండి. చూడండి, బిల్డింగ్ చాలా నీట్గా ఉంది. ఒకసారి ఏరియా వ్యూ చూడండి. చుట్టుపక్కల కూడా మొత్తం కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదండి ఏరియా వ్యూ. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఈ ఇల్లు మాత్రం 100% వాస్తు ప్రకారం కట్టారండి. ఈ ఇంటి పైన మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందండి. చూడండి, మనం లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఎంట్రన్స్లో కూడా అన్నీ A to Z పర్ఫెక్ట్గా కట్టారండి. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి కార్ పార్కింగ్ అండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వాస్తు ప్రకారంగా ప్లేస్ వదిలేయడం జరిగింది. ఇంటికి 4 వైపులా ప్లేస్ వదిలేశారండి వీళ్ళు. ఇంటికి 4 వైపులా ప్లేస్ వదిలేశారు. గ్రీనరీ మాత్రం చాలా బాగుందండి. టోటల్ ప్లేస్ వచ్చేసి 200 గజాలు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 8. చూడండి, రైట్ సైడ్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. బోర్ వాటర్ ఫెసిలిటీ ఉందండి. మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉంది. ఈ ఏరియాలో ప్లేస్ కూడా 55,000కి గజం ఉందండి. 55,000 గజం ఉంది. చూద్దామండి, ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు చూద్దామండి మొత్తం. ఇక్కడ మీడియేటర్స్ కూడా ఎవరు లేరండి. మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. కింద డిస్క్రిప్షన్లో ఓనర్ యొక్క నెంబర్ ఇస్తానండి, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదండి ఇల్లు. చూడండి, హాల్ కూడా చాలా బాగుందండి. టోటల్ ఫాల్ సీలింగ్ లైటింగ్స్ మొత్తం ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ 1.5 year ఓల్డ్. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 1800 SFT ఉందండి. ఇది 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. మీరు బంగ్లా పైన కూడా మళ్ళీ కట్టేసుకోవచ్చండి, పర్మిషన్ కూడా ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న వచ్చేసి హాల్లో ఉన్నామండి. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి బాల్కనీలోకి వెళ్ళడానికి. ఇక్కడ 2 bedrooms ఇచ్చారండి. ఇక్కడ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఎదురుగా మనం చూస్తున్న వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దామండి. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ చేపించడం జరిగిందండి. చాలా నీట్గా ఉంది ఇల్లు అండి. చూడండి, పెయింటింగ్ కూడా చాలా బాగుందండి. ఎగ్జాక్ట్లీ 1.5 year ఓల్డ్ అండి, అందుకని అంత నీట్గా ఉందండి బిల్డింగ్ అయితే. చూడండి, లైటింగ్, ఫాల్ సీలింగ్. 200 గజాల ప్లేస్లో 1800 SFT కట్టారండి వీళ్ళు. మనకు బిల్డింగ్ యొక్క ప్రైస్ వచ్చేసి 1.65 CR చెప్తున్నారండి. 1,65,00,000. ప్రైస్ మాత్రం నెగోషియబుల్ ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీడియేటర్స్ ఎవరు లేరు కాబట్టి మీరు ప్రైస్ డైరెక్ట్ మాట్లాడచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ లెఫ్ట్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్ వేయడం జరిగిందండి. ఇక్కడ 2 bedrooms మనకు అటాచ్ వాష్రూమ్స్ ఇచ్చారు. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్లీ లక్ష్మీ నరసింహ కాలనీ అండి. నాగోలు చౌరస్తాకి వెళ్ళి 1.5 kilometers ఉంటుందండి.
నాగోల్ మెట్రోకి వెళ్ళి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం అగైన్ హాల్లోకి వచ్చామండి. ఒకసారి థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది థర్డ్ బెడ్రూమ్. ఈ థర్డ్ బెడ్రూమ్కి వెళ్ళి మనకు బయటికి ఎగ్జిట్ కూడా ఇచ్చారు, డోర్ ఒకటి. చూడండి ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు చూడండి. ఫాల్ సీలింగ్, లైటింగ్ అన్నీ ఉన్నాయండి. ఈ ఏరియా కూడా అన్ని న్యూ కన్స్ట్రక్షన్ హౌసెసే ఉన్నాయి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చండి, లక్ష్మీ నరసింహ కాలనీ అని. మంచి ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఒకసారి మనం కిచెన్లో చూద్దామండి. ఇది వచ్చేసి కిచెన్. చూడండి కిచెన్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ పూజ గది ఇవ్వడం జరిగింది. పూజ గది ఇవ్వడం జరిగిందండి. కిచెన్లో కూడా సెల్ఫ్లు అవన్నీ చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడికి కూడా మనకి బాల్కనీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు. వెనక వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనం ఒకసారి వాష్ ఏరియా కూడా చూద్దాం దీని తర్వాత. ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి 1,65,00,000 చెప్తున్నాను, నెగోషియబుల్ అండి. ఇది వచ్చేసి బిల్డింగ్ యొక్క బ్యాక్ సైడ్ అండి. మీకు చెప్పాను కదండి 4 సైడ్లో ప్లేస్ వదిలేయడం జరిగింది వీళ్ళు. వాష్ ఏరియా ఇచ్చారు, కమ్ బాల్కనీ. ఇప్పుడు ఒకసారి మన టెర్రస్ పైకి వెళ్ళి ఏరియావి చూద్దామండి. మనకు పైన 2 వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఇది రెడీ టు మూవ్ ప్రాపర్టీ. ఎగ్జాక్ట్లీ 1.5 year ఓల్డ్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 1800 SFT కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.